ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ త్వరగా కోలుకోవాలని ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో జనసేన నేతలు కార్యకర్తలు ప్రత్యేక పూజలు చేశారు. ఏలూరులోని అవిముక్తేశ్వర స్వామి ఆలయంలో జనసేన అధికార ప్రతినిధి ఏపీఎస్ఆర్టీసీ విజయవాడ జోనల్ చైర్మన్ రెడ్డి అప్పలనాయుడు ప్రత్యేక పూజలు చేశారు. గోపాలపురం జనసేన నాయకురాలు దిరిసిన ఫాతిమా రాణి జనసేన కార్యకర్తలతో కలిసి సర్వమత ప్రార్థనలు చేశారు. ఆంజనేయ స్వామి ఆలయంలో అర్చనలు కూడా చేశారు. మసీదుకు వెళ్లి పవన్ త్వరగా కోలుకోవాలని కోరుకున్నారు. చర్చిలకు మోకాళ్లపై వెళ్లి ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ఈ రోజున పవన్ కళ్యాణ్ గారు ఏదైతే ఆపరేషన్ అయిందో మొన్న ముక్కుకు సంబంధించినటువంటి ఆపరేషన్ ఏదైతే అయిందో ఆ సిజరీన్ అయిన తర్వాత వారు ఆరోగ్యకరంగా ఉండాలని తొందరగా కోలుకొని, ఎందుకంటే డాక్టర్స్ 10 రోజులు విశ్రాంతి తీసుకోవాలని చెప్పారు. ఇంకా త్వరగా వారు కోలుకొని మంచి ఆరోగ్యంతో, ఎందుకంటే ఈ రాష్ట్ర ప్రజలు కానీ దేశ ప్రజలంతా కూడా పవన్ కళ్యాణ్ గారి మీద అనేకమైన ఆశలు పెట్టుకొని వారి యొక్క సిద్ధాంతాలు, వారి యొక్క ఆశయాలు ఈ దేశానికి, రాష్ట్రానికి, ప్రజలకి ఉపయోగపడతాయి అన్నటువంటి ఆశలు, ఆకాంక్షతో ఉన్నటువంటి తరుణంలో వారికి ఏ రకమైనటువంటి చిన్న ఆరోగ్య సమస్య వచ్చినా కానీ ప్రజలందరూ సమస్యగానే బాధపడుతూ ఉన్నారు. ఈ రోజున మన ప్రియతమ నాయకులు జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారు త్వరగా కోలుకోవాలని ఈ ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో మేము ప్రత్యేకంగా ప్రార్థనలు నిర్వహించాం. ఆయన కోసం కోట్లాది మంది ఆయన ఆరోగ్యం బాగుండాలని కోరుకుంటున్నారు. అదేవిధంగా మేము కూడా పవన్ కళ్యాణ్ గారి ఆరోగ్యం కోసం క్రైస్తవ చర్చెస్లో, హిందూ దేవాలయాల్లో, మసీదుల్లో ఆయన కోసం ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించాం. పవన్ కళ్యాణ్ గారు కారణం వల్లే ఈరోజు ఆంధ్ర రాష్ట్రం అభివృద్ధి దిశగా ముందుకు సాగుతోంది. మన ప్రియతమ